అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, జీవితం ఆనందంగా సాగిపోవాలని ఎన్నో పూజలు చేయటము, ఎన్నో పరిహారాలు చేయటము చేస్తూ ఉంటారు. అయితే కొద్దిమందికి మాత్రమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది. కొంతమందికి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అనుకోని ఖర్చులు వచ్చి డబ్బంతా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు మా జీవితం ఇంతేనా, ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదా, ఈ కష్టాలు తీరవా అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా కొంతమందికి మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కొంతమందికి కలగకపోవటానికి కొన్ని కారణాలున్నాయి. మనము నిత్య జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మనము ఎలాంటి నియమాలు పాటించకుండా ఎలా అంటే అలా మన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎప్పటికీ కూడా లభించదు. ఇప్పుడు మనము నిత్య జీవితంలో ఎలాంటి నియమాలను పాటించాలో, ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మనము ఎలాంటి నియమాలు పాటించకుండా పూజలు కనుక చేసినట్లయితే ఎంత పూజ చేసినా కూడా ఆ ఫలితం ఎంత మాత్రమో లభించదు. ఒకసారి మన కష్టాలు కనుక తీరకపోతే మనము ఈ తప్పులేమన్నా చేస్తున్నామేమో అన్న విషయాన్ని సరిచూసుకోవాలి. పూజా గదిలో వినాయకుడికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ కూడా ఒక్కటే ఉండాలి. 2-3 వినాయకుడి ఫోటోలను పెట్టకూడదు. అలాగే ఏ దేవతా ఫోటోలు కూడా ఒకటికి మించి ఎక్కువ ఫోటోలు ఉండకూడదు. మనము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి అక్కడ కనిపించిన దేవుడి ఫోటోలల్లా తీసుకొచ్చి దేవుడి పూజా గదిని నింపేయకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ఫోటోని ఒకటి మాత్రమే పూజా గదిలో పెట్టుకోవాలి. కొంతమంది పూజ చేసేటప్పుడు హడావుడిగా నిలబడి పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడు నిలబడి పూజ చేయకూడదు. ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని నిదానంగా పూజ చేసుకోవాలి. స్త్రీలు పూజ చేయడానికి ముందు కాళ్లకు పసుపు రాసుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని అప్పుడే పూజ చేయాలి. జుట్టు విరగబోసుకొని లేదా తలంటి స్నానం చేసి తలకు టవల్ కట్టుకొని పూజా గదిలో ప్రవేశించకూడదు. ఎలాంటి పరిస్థితిలో స్నానం చేయకుండా పూజా గదిలో ప్రవేశించకూడదు. శుభ్రమైన ఉతికిన బట్టలు కట్టుకొని పూజ చేయాలి. అంతేగాని విడిచిన బట్టలు కట్టుకొని పూజ చేయకూడదు. చిరిగిపోయిన బట్టలు, చూడటానికి అసహ్యంగా ఉన్న బట్టలు కట్టుకొని పూజ చేయకూడదు. ఎప్పుడూ ఉతికిన బట్టలు, శుభ్రమైన బట్టలు కట్టుకొని పూజా గదిలో పూజ చేయాలి. చినిగిపోయిన బట్టలు కట్టుకొని పూజ చేస్తే అష్టదరిద్రాలు మనకే చుట్టుకుంటాయి. శుక్రవారము ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి గడప పూజ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయమే ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. ఇలా పచ్చగా ఉన్న పసుపు గడపను చూసినట్లయితే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లో వెంటనే ప్రవేశిస్తుంది. దేవుడి పూజ చేయటానికి పువ్వులను కోస్తున్నప్పుడు కొన్ని పూలు పొరపాటున కింద పడిపోతాయి. అలా కింద పడిన పూలను మళ్ళీ పూజకు ఉపయోగించకూడదు. అలాగే పూజ చేసే పువ్వులను నీటితో ఎప్పుడూ కడగకూడదు. మనము పూజ చేసేటప్పుడు కొంతమంది పువ్వులను విడదీసి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. విడి పూల కంటే కట్టిన పూలతో కనుక పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ వేసి దాని మీద పెట్టి పూజ చేయాలి. ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక జపించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంత్రము చాలా శక్తివంతమైనది. శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు ప్రదర్శనలు చేయకూడదు. శివాలయంలో ఎప్పుడు చంద్రీ ప్రదర్శన మాత్రమే చేయాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు నందికి శివుడికి మధ్యలో ఎప్పుడూ వెళ్ళకూడదు. మనము పూజ చేసుకునే దేవుడి గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజా గదిలో ఎప్పుడూ బూజు వేలాడుతూ ఉండకూడదు. దేవుడి పటాలను శుక్రవారము మంగళవారము అసలు శుభ్రం చేసుకోకూడదు. అలాగే మనము దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు ఆ ఫోటోలను నేల మీద పెట్టకూడదు. నేల మీద ఏదైనా శుభ్రమైన వస్త్రాన్ని పరిచి దాని మీద ఫోటోలను పెట్టాలి. ఆ తర్వాత ఫోటోలన్నీ శుభ్రంగా తుడుచుకున్న తర్వాత గంధము బొట్లు పెట్టి అప్పుడు మళ్ళీ మనము పూజ చేసుకోవడం ప్రారంభించాలి. కొంతమంది ముందు రోజు చేసిన పూలు వాడిపోకుండా తాజాగా ఉన్నాయని భావించి వాటిని అలానే ఉంచి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. ముందు రోజు చేసిన పూలను వెంటనే తీసేయాలి. మళ్ళీ తాజా పూలను ఎక్కువ పూలు లేకపోయినా 1-2 పూలైనా సరే ఆ పూలతో పూజ చేయాలి. ముందు రోజు పూజ చేసిన పూలను కవర్లో వేసి అలానే పూజా గదిలో ఉంచకూడదు. ఆ పూలను పారే నీటిలో కలపటం కానీ లేదా మనం పెంచుకునే చెట్లుంటే ఆ పూల కుండీల్లో వేయటం కానీ చేయాలి. పూజ చేసేటప్పుడు కొంతమంది దేవుని దగ్గర డబ్బు పెడుతూ ఉంటారు. కానీ దేవుని పాదాల దగ్గర ఎప్పుడూ డబ్బులు పెట్టకూడదు. పూజాగది తలుపులు ఎప్పుడూ మూసేసే ఉండాలి. అయితే దీపారాధన వెలుగుతున్నప్పుడు పూజాగది తలుపులు వేయకూడదు. దీపారాధన కొండెక్కిన తర్వాత పూజాగది తలుపులను మూసేసి ఉంచాలి. అలాగే మనము పూజ చేసుకోవడానికి వేసుకున్న ఆసనాన్ని
పూజ పూర్తయిన వెంటనే తీసేయాలి. అలా గనక తీయకపోతే అక్కడ దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనము ఉదయము నిద్ర లేవగానే మనం కప్పుకున్న దుప్పట్లను మడతపెట్టాలి. అలా గనక మడతపెట్టకపోతే అది చాలా దరిద్రము. నిద్ర లేచిన వెంటనే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరి, ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని చదువుకొని అప్పుడు కళ్ళు తెరిచి లక్ష్మీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని మనము రోజు చేసుకునే పనుల్లో నిమగ్నమైపోవాలి. సాయంత్రం సమయంలో ఎప్పుడూ ఇంట్లో కసువు చింపకూడదు. ఎప్పుడైనా కసువు చిమ్మాల్సిన పరిస్థితి కనుక వస్తే చెత్తను ఒక మూలకు చిమ్మి అలానే ఉంచాలి. అంతేగాని చెత్తను చీకటి పడిన తర్వాత బయట పడేయకూడదు. అలా గనక పడేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయంలో ఎవరికి పాలు, పెరుగు, ఉప్పు ఇలాంటి వాటిని అప్పుగా ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం సమయంలో ఎవరికి డబ్బును కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఈ విధంగా మనము పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.